జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందగిరి హిల్స్ లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం సృష్టిస్తోంది. ఓ ఇంటి వద్ద ఉన్న వాచ్మెన్ కు మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఇంట్లోకి చొరబడ్డారు. లాకర్లో ఉన్న సుమారు 20 లక్షల విలువ చేసే బంగారం డైమండ్స్ ను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నందగిరి హిల్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు సీసీటీవీలను పరిశీలించారు. అయితే నలుగురు నేపాలీలను ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఇంతకీ ఆ నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారా లేదా? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే జూబ్లీహిల్స్ లోని నందగిరి హిల్స్ లో ఘరానా చోరీ జరిగిందని చెప్పొచ్చు. అయితే ఒక అపార్ట్మెంట్ లో వాచ్మ్యాన్ గా పనిచేస్తున్న వ్యక్తికి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఏదైతే మొత్తం మంది కలిపి ఆ కూల్ డ్రింక్ అయితే ఇచ్చి మరీ చోరీ చేశారు. అయితే 15 రోజుల క్రితం వంట మనిషిగా ఇంట్లో పనిలో అయితే కొంతమంది అయితే చేరారు. అందులో భువన్ అనే నేపాలి వ్యక్తి కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. తన పుట్టినరోజు అంటూ కూడా ఆ వాచ్మ్యాన్ కి మొత్తం మంది కలిపిన కూల్ డ్రింక్ అయితే ఆ భువన్ ఇవ్వడం జరిగింది. అందరూ అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళాక మరో 3 నేపాలీలతో కలిసి చోరీ చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే నేపాలీలు మొత్తం 4 కలిపి ఈ దాటకానికి పాల్గొన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే చోరీకి గురైన సొత్తు విలువ సుమారు 20 లక్షలు ఉంటుందంటూ కూడా అంచనా చేస్తున్నారు. నిన్న రాత్రి ఇంట్లో యజమానులు లేని సమయంలో పథకం అమలు చేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అయితే నందగిరి హిల్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా నేపాలీ గ్యాంగ్ పారిపోయినట్లు పోలీసులు అయితే గుర్తించారు. సీసీ కెమెరాలు జల్లెడపడుతున్నారు. అయితే 3 ప్రత్యేక బృందాలతో కూడా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. పాత నేరస్తులు అలాగే చోరీ ప్యాటర్న్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే 2 నెలల క్రితం సికింద్రాబాద్ లో కూడా ఇదే తరహాలో దోపిడీ జరిగింది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మొత్తం మంది ఇచ్చి చోరీకి యత్నించారు. మొత్తం మంది కలిపిన డ్రింక్ తాగకపోవడంతో స్పృహలోకి వచ్చిన యజమాని ఏదైతే అతను కట్టేసి మరీ చోరీ చేశారు. అయితే అదే విధంగా అదే సేమ్ ప్యాటర్న్ లోని ఇప్పుడు జూబ్లీస్ లో కూడా జరిగింది. అయితే జూబ్లీస్ లోని ఈ దొంగతనం చేసిన సమయంలోని ఇంటి యజమానులు ఎవరో కూడా లేరు. అయితే వాచ్మ్యాన్ కి మొత్తం మంది ఇచ్చి అతను స్పృహలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏదైతే మరో 3 నేపాల్తో కలిసి ఈ దొంగతనం చేసినట్టయితే తెలిసింది. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా వీళ్ళందరినీ పట్టుకున్నందుకు 3 ప్రత్యేక బృందాలు ఏర్పడి అయితే సీసీటీవీ ఫుటేజ్ అంటే ఆ ఇంటి దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే వీళ్ళ 3 కూడా పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు పట్టుకునే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు శ్రీదేవి. థ్యాంక్ యూ.